ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్లోని బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అని ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మొత్తం చూపిస్తే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హై గైస్, అందరికి వెల్కమ్ టు నషీర్ లైఫ్ స్టైల్. ఇంకా చాలా మంది టూరిస్టులు అయితే నాగార్జున సాగర్ డ్యామ్ చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా వచ్చి వెళ్తారు. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి మన డ్యామ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇంకా ఆంధ్ర సైడ్ నుంచి డ్యామ్ చూసి రిటర్న్ వస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ బోట్ అయితే కానొస్తుంది. ఇంకా రోడ్డు లోపలికి రావాలంటే ఖచ్చితంగా మీరైతే స్టార్టింగ్ లోనే 20 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి ఎంట్రీ. ఇది అదే రూట్ స్ట్రైట్ గా ఒక 6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే కానొస్తుంది. ఇంకా బైక్ ని పార్కింగ్ లో పార్క్ చేసి స్ట్రైట్ గా అయితే ఎంట్రీ గేట్ దగ్గరకు వచ్చాము. ఇంకా గేట్ లోపలికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి. పెద్దవాళ్ళకేమో 30 రూపీస్, చిన్న పిల్లలకేమో 20 రూపీస్. ఇక్కడ మీరైతే ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి, మీరైతే లోపలికి వచ్చేటప్పుడు బయట ఫుడ్ అయితే అసలు ఏమి అలౌ చేయరు. ఇంకా ఫుడ్ ని ఎలాగో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని లోపలికి తెచ్చుకున్నా కూడా మీకైతే తినలేరు, ఎందుకంటే మొత్తం కోతులే తినేసారు మీ దగ్గర నుంచి లాక్కొని. ఇంకా ఎంట్రీ దగ్గర టికెట్ స్కాన్ చేయించుకుని లోపలికి వచ్చేసరికి కోతులు అయితే ఆడుకుంటారు మంచిగా చెట్లకి. ఇంకా అలా కొంచెం దూరం నడుచుకుని వస్తే మనైతే వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే ఉన్నారు, మంచి ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇంకా ఈ లొకేషన్ లో ఫోటోలు దిగితే కూడా మస్తు వస్తాయి, ఎందుకంటే వెనకాల వాటర్ ఫాల్స్ మొత్తం గ్రీనరీ బల్ అయితే ఉంటుంది అసలు ఫోటోస్ దిగితే. మరి మీలో ఎంత మంది ఈ వాటర్ ఫాల్స్ ని విజిట్ చేశారు ఒకసారి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చూడాలని అసలు అనుకోకండి, ఎందుకంటే కింద అయితే ఆ వాటర్ లో ముసలు అయితే ఉంటాయంట. ఇంకా మన టికెట్ స్కాన్ చేయించుకుంటాం కదా, అక్కడ కూడా ఒక బోర్డు అయితే రాసి ఉంటది వాటర్ లో అయితే ముసలు ఉంటే ఎవరు దిగకండి అని. ఇంకా మన వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళాలనుకుంటే మాత్రం వాటర్ ఫాల్స్ దగ్గరికి కాకుండా కొంచెం దూరంలో ఆ వాటర్ వస్తాయి కదా, అక్కడికైతే వెళ్ళొచ్చు. ఇంక ఇప్పుడు నా వేలు చక్కగా చూస్తే మీకు అయితే చిన్న గుడి అయితే కానొస్తుంది, ఆ గుడి దగ్గర నుంచి మీరు అయితే వాటర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఫోటోస్ దిగడానికి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఇంకా మనకైతే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వేరే డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండవు, అసలు వాటర్ సౌండ్ ఒకటే వస్తుంది, అది పైనుంచి పడతాయి కదా వాటర్, తక్కువ సౌండ్ వస్తుంది. ఇంకా నేనైతే ఇప్పటికీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే 3 టైమ్స్ అయితే వచ్చాను. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక గుడి ఉంటుందని చెప్పే కదా ఇందాక, ఆ గుడి దగ్గరికి వెళ్ళి కింద వాటర్ దగ్గర కూడా వెళ్ళాము. బట్ ఇప్పుడు వెళ్దాం అనుకుంటే మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు, అసలు ఎండ కూడా ఘోరంగా వస్తుంది అసలు. సో ఈ వీడియోలో అయితే మీకు అయితే గుడి అయితే చూపించలేదు, ఒక్కసారికి అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. మరి మీకు ఈ వాటర్ ఫాల్స్ అలాగే బ్యూటిఫుల్ నేచర్ ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే దీనికన్నా ముందు బీటే నాగార్జున సాగర్ డ్యామ్ ఫుల్ వీడియో చూడకపోయినా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఒకసారి చెక్ చేయండి. అలాగే వెళ్తే వీడియోకి ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇంకొకసారి ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వ్యూ అయితే చూడండి.